అశోకుడు అశోకుడు క్రీస్తుపూర్వం 268లో సింహాసనం అధిష్ఠించాడు. అశోకుని తల్లి సుభద్రాంగి, తండ్రి బిందుసారుడు. అలహాబాద్ లఘుస్తంభ శాసనంలో ప్రస్తావించబడిన అశోకుని రాణి కారువాకి. హెచ్.జి. వెల్స్ మాటల్లో ప్రపంచ చరిత్ర పుటల్లో కనిపించే వేలాది రాజుల్లో అశోకుని పేరు ఆకాశంలో తారలాగా మెరుస్తుంది. అశోకుని శాసనాలలో ఉన్న లిపిని 1837లో జేమ్స్ ప్రిన్సెప్ చదవగలిగాడు. అశోకుడు యువరాజుగా అవంతి, తక్షశిల రాష్ట్రాలకు రాజప్రతినిధిగా వ్యవహరించాడు. అశోకుడు తన 99 మంది సోదరులను చంపి సింహాసనాన్ని కైవసం చేసుకున్నాడని బౌద్ధమత గ్రంథాలు తెలుపుతున్నాయి. రాధా ముఖర్జీ, జైస్వాల్ వంటి చరిత్రకారులు దీన్ని ఖండించారు. అశోకుని 5వ శిలాశాసనం అశోకుడు చక్రవర్తి అయ్యాక అతని సోదరులు జీవించి ఉన్నట్లు తెలిపింది. శాసనాల ద్వారా వర్తమానాన్ని ప్రజలకు అందజేసిన మొట్టమొదటి రాజు. అశోకుని శాసనాలు ప్రాకృతం, బ్రాహ్మీ లిపిలో ఉన్నాయి. అశోకుని బిరుదులు దేవానం ప్రియ, ప్రియదర్శి. అశోకుని ఏకైక గుహాలయ శాసనం గయా సమీపంలోని బారాబరలో ఉంది. ఇక్కడ 4 గుహలు నిర్మించి అజీవికులకు దానం చేశాడు. ఇవి భారతదేశంలో నిర్మించిన తొలి గుహాలయాలు. కళింగ యుద్ధం. కళింగ అనేది నేటి ఒడిస్సా పాత పేరు. కళింగ యుద్ధం గూర్చి అశోకుని 13వ శిలాశాసనం తెలియజేస్తుంది. తూర్పు దేశాలతో వ్యాపార అడ్డంకి వల్ల కళింగపై క్రీస్తుపూర్వం 261లో అశోకుడు దండయాత్ర చేశాడు. దయానదీ తీరంలో జరిగిన ఈ యుద్ధంలో అశోకుడు నాటి రాజైన రాజా అనంతును ఓడించాడు. ఈ యుద్ధంలో 1,00,000 మంది కళింగ సైన్యం హతమార్చబడింది. కళింగ రాజ్య సైన్యాధిపతి పద్మనాభన్. ఈ యుద్ధంతో అశోకుడు జంబూద్వీపం అంతా జయించాడు. కళింగ యుద్ధంలో హింస, రక్తపాతం చూసి అశోకుడు దుఃఖించాడు. ప్రపంచ చరిత్రలో విజయం పొంది యుద్ధాలకు స్వస్తి పలికిన ఒకే ఒక రాజు అశోకుడు. అశోకుని సామ్రాజ్యం దక్షిణ భారతదేశంలోని చోళ, చేర, పాండ్య, సత్యపుత్ర, కేరళపుత్ర మినహా దేశమంతా విస్తరించింది. ఆఫ్ఘనిస్తాన్లోని మెజారిటీ ప్రాంతాలు బెలూచిస్తాన్, కాశ్మీర్, తూర్పున సమతట, పుండ్రవర్ధన, బెంగాల్ ప్రాంతాలు అశోకుని సామ్రాజ్యంలో భాగం. యుద్ధ విజయం కంటే ధర్మ విజయం గొప్పదని ప్రకటించాడు. యుద్ధానికి బదులు దమ్మ, ధర్మం ప్రచారం చేయాలనుకున్నాడు. ఇందులో ముఖ్యమైనది దయ. అశోకుడు బుద్ధుని బోధన వలన ప్రభావితుడయ్యాడు. మధుర పట్టణానికి చెందిన ఉపగుప్తుడు అనే బౌద్ధాచార్యుడు అశోకుణ్ణి బౌద్ధమతంలోకి మార్చాడు. అశోకుడు బుద్ధుని జన్మస్థలం లుంబినిని సందర్శించి అక్కడ వసూలు చేస్తున్న పన్నులను రద్దు చేశాడు. అశోకుని ప్రతిరూపం కర్ణాటకలోని కనుగణహళిలో ఉంది. అశోకుని కాలంలో 3వ బౌద్ధమత సంగీతి క్రీస్తుపూర్వం 250లో పాటలీపుత్రంలో జరిగింది. బౌద్ధమత ప్రచారానికి బౌద్ధ భిక్షువులను వివిధ ప్రాంతాలకు పంపాడు. సింహలంకు తన కుమారుడు మహేంద్ర, కుమార్తె సంఘమిత్ర, గాంధర, కాశ్మీర్కు మజ్జంతిక, బనవాసికి రక్షిత, మహిషమండలంకు మహదేవ, బర్మాకి సోనా, ఉత్తర హిమాలయాలకు మజ్జిమ, అపరాంతకకు యోనా, దమ్మ, రక్షిత. బౌద్ధ మత సిద్ధాంతాలు అహింస, జంతువధ, మాంసాన్ని భుజించడం, జంతుబలులు, వివిధ ఆచారాల నిషేధం. అశోకుడు 84,000 బౌద్ధ స్తూపాలను నిర్మించాడు. అశోకుడు మనుష్యులకే కాకుండా జంతువులకు వైద్యశాలలు, రోడ్డుకు ఇరువైపులా చెట్లు, రహదారుల వెంట విడిది కేంద్రాలు, మంచినీటి బావులను త్రవ్వించాడు. ప్రజలందరూ నా కన్నబిడ్డలని, వారి ఇహలోక పరలోక ఆనందానికి అన్ని వేళలా కృషి చేస్తానని పేర్కొన్నాడు. అశోకుడు పాటలీపుత్రంలో క్రీస్తుపూర్వం 232లో మరణించాడు.